మహిబాద్ జిల్లా కేంద్రంలో సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు గుగ్లోత్ నందుగారి అధ్యక్షతన మాన్కోట జిల్లా కేంద్రంలోని వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సేవాలాల్ సేన నూతన కమిటీలో భాగంగా సేవాలాల్ సేన అనుబంధంగా కార్మిక సేనను బలోపేతం చేయడం కోసం మాన్కోట పట్టణ అధ్యక్షులుగా పట్టణానికి చెందిన భానుత్ ప్రసాద్ నాయకులు ఎన్నుకొని నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సేవాలాల్ వెంకన్న నాయక్ గారు మాట్లాడుతూ ఫిబ్రవరి 15న సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వ అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని, జయంతి వేడుకలకు 5 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని, సేవాలాల్ సేన ఆధ్వర్యంలో జిల్లాలో 18 మండలాలలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈరోజు సేవాలాల్ సేన నూతన కమిటీలో భాగంగా ఈరోజు మాన్కోట జిల్లా కేంద్రంలోని వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు గుగ్లోత్ నందుగారి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మరి సేవాలాల్ సేనకు అనుబంధంగా కార్మిక సేన నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా మాన్కోట పట్టణం కార్ యూనియన్ పట్టణ అధ్యక్షులుగా భానుత్ ప్రసాద్ నాయక్ను ఏకగ్రీవంగా ఎన్నుకొని నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది. సేవాలాల్ సేన మరి అనేక కమిటీలు వేస్తూ ముందుకెళ్తా ఉంది. వచ్చే ఫిబ్రవరి 15వ తారీఖున సేవాలాల్ మహారాజ్ జయంతికి ప్రభుత్వం అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని, ఆ రోజు మరి సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 18 మండలాల్లో అన్ని మండలాల్లో ఒకే రోజున జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జాతీయ కోర్ కమిటీ సభ్యులు మోతిలాల్ నాయక్ గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు నందలాల్ నాయక్ గారికి, అలాగే జిల్లా అధికార ప్రతినిధి సురేష్ నాయక్ గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాబాబు నాయక్ గారికి, కిషన్ నాయక్ గారికి, కార్ యూనియన్ సభ్యులు, అలాగే సచిన్ నాయక్ గారికి, బాబుసింగ్ నాయక్ గారికి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తున్నాను. జై సేవాలాల్, జై సేవాలాల్ సేన. వండిల్లాలి కార్మికుల ఐక్యత, వండిల్లాలి కార్మికుల ఐక్యత. జై సేవాలాల్. మహిబాద్ జిల్లా కేంద్రంలో 36వ వార్డులోని 528 గజాల బ్యాంక్ కాలనీ మున్సిపల్ రిజిస్ట్రేషన్ స్థల స్వాధీనం ఇంకా ఎన్నేళ్లు అంటూ సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ సారథి ప్రశ్నించారు. తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులతో కలిసి కౌన్సిలర్ల ఆందోళన చేపట్టారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ సారథి రెడ్డి డిమాండ్ చేశారు. మహబూబాద్ మున్సిపాలిటీ పరిధి 36వ వార్డు బ్యాంక్ కాలనీలో సుమారు 528 గజాల సంబంధించినటువంటి స్థలంను 1994లో అప్పుడున్నటువంటి ఈవో రాజయ్య గారి పేరు మీద గ్రామ పంచాయతీకి స్వయంగా ఆ పట్టేదారులు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ నెంబరు 716/1994. దీనికంటే ముందే ఆ యొక్క భూమికి సంబంధించిన యజమానులు భూమి అమ్మే క్రమంలో అప్పుడున్నటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి లేఅవుట్ లేనందున, బెటర్మెంట్ ఛార్జీలు కట్టనందున వారే ఆ యొక్క భూమిని ఆ రోజు 1985 సంబంధించిన డాక్యుమెంట్లలోనే వాళ్ళు అమ్మిన సందర్భంగా ఉప్పల సంజయరావు గారు తండ్రి రామయ్య గారికి కానీ, లేదంటే బుక్క రాజేశ్వరరావు గారికి కానీ, లేదా బ్యాంక్ కాలనీకి సంబంధించిన వీళ్ళందరికీ అలాట్ చేసే క్రమంలోనే అంతకుముందుకే ఆ డాక్యుమెంట్లలో క్లియర్గా పార్క్ కోసం తీసినటువంటి స్థలం అని చెప్పి 85లో ఉన్నటువంటి డాక్యుమెంటు అధికారికంగా 1994లో ఆ సంబంధించినటువంటి ఆ భూమి పట్టేదారులంతా కూడా మరి దీనికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ క్రమంలోనే వాళ్ళందరికీ ఇంటి నిర్మాణ అనుమతులు వచ్చినాయి. వాళ్ళు ఆ బెటర్మెంట్ ఛార్జీలు కానీ ఏది కూడా కట్టకుండా వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో ఆ ప్రాంతంలో వాళ్ళ యొక్క వీళ్ళ ద్వారా కొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంటి హక్కులు ఇవ్వడం జరిగింది, నిర్మాణ హక్కులు. దాని తర్వాత గత 2011 సంవత్సరంలో మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొక్కు లక్ష్మి, అదేవిధంగా ఆమె యొక్క కుమారుడైనటువంటి రాంబాబు, అదేవిధంగా కరుణాకర్ అనేటువంటి వాళ్ళు మరి గత కొద్ది కాలంగా ఈ ప్రాంతంలో మరి మాకు సంబంధించింది ఉందని చెప్పి నిరంతరము 2011 నుంచి మరి ఈ రోజు వరకు వాళ్ళకు ఉన్నటువంటి ఒక తప్పుడు సమాచారం ద్వారా సేకరించిన డాక్యుమెంట్లతోటి ఇబ్బందులు పెడుతున్నారు. దాని మీద స్థానికులుగా మరి దశాబ్ద పైగా మరి అక్కడ ఉన్నటువంటి బ్యాంక్ కాలనీ అభివృద్ధి కమిటీ కానీ, గత కౌన్సిలర్లను కానీ, ఇప్పుడున్నటువంటి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న కౌన్సిలర్ అందరం కూడా కలిసి ఈ సమస్య మీద అనేక సందర్భాల్లో ఆందోళనలు ఉన్నతాధికారులకు ఇవ్వడం జరిగింది. చివరకు పబ్లిక్ హియరింగ్ అంటే ప్రజల సమక్షంలో కూడా విచారణ చేయించాలని చెప్పి కౌన్సిల్ లోపల మేము ప్రస్తావించే సందర్భంగా అక్కడ స్వయంగా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు ప్రసన్నారాయణ గారు, మున్సిపల్ చైర్మన్ గారు రామ్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇతర అధికారులు కూడా స్వయంగా రావటం, అక్కడ 100 మంది సమక్షంలో మీడియా సమక్షంలో కూడా హియరింగ్ జరిగింది. అతని దగ్గర సరైన డాక్యుమెంట్లు లేవని చెప్పి తేల్చడం జరిగింది. దాని తర్వాత అతని దగ్గర ఉన్నటువంటి తప్పుడు రిజిస్ట్రేషన్లు ఒకటే రోజు 2 డాక్యుమెంట్లు తప్పుడు పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్స్ ఒకవైపు ఉన్నాయి,
మరొక వైపున బాజాప్తా ఇది మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఒక అథెంటిక్ డాక్యుమెంటు. ఇది 528 గజాలు. ఇది మనం సృష్టించింది కాదు, సబ్ రిజిస్టర్ ఆఫీస్ ద్వారా ఇది ఉన్నటువంటి ఈ డాక్యుమెంట్. అంటే మున్సిపాలిటీకి ఇది రిజిస్ట్రేషన్ చేసింది. ఇది గ్రీన్ ల్యాండ్ కూడా కాదు, బాజాప్తా మున్సిపాలిటీ ప్రాపర్టీ. మున్సిపాలిటీ ప్రాపర్టీని మున్సిపాలిటీ సంబంధించినటువంటి అధికార యంత్రాంగము పరిరక్షించాల్సిన బాధ్యతను ఇలా వాళ్ళు చేయడంలో కూడా చాలా సాచివేత ధోరణి ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులం కానీ లేదా ప్రజాప్రతినిధులకు ఎన్నికైన మేము వివిధ సందర్భాల్లో ఎన్నో రకాలుగా మరి వాళ్ళ నుంచి ఇబ్బందులు గురవుతున్నాం. చివరికి ఈ మధ్యకాలంలో ఒక తప్పుడు ఫిర్యాదు కూడా స్థానిక జిల్లా న్యాయ సేవా అధికారులకు కూడా వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఆ ఇచ్చినటువంటి దాంట్లో మరి మా అందరి పేర్లను మెన్షన్ చేస్తూ అసాంఘిక శక్తులు అనుకుంటూ లేదంటే వేరే రకంగా భాష వాడుతూ అక్కడ అందరి మీద స్థానిక జిల్లా న్యాయ సేవా సంస్థ లోపల పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేమందరం కూడా అటెండ్ కావడం జరిగింది. దాని తర్వాత దానికి సంబంధించినటువంటి ఆ యొక్క వాళ్ళు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఆ కేసును డిస్మిస్ చేయడం జరిగింది. ఈ క్రమంలో మరి దాన్ని స్థానికులుగా లేదా స్థానిక ప్రజాప్రతినిధులుగా మేము కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు తగిన విధంగా ఇక్కడ మున్సిపాలిటీ నుంచి మరి కమిషనర్ గారు కానీ చైర్మన్ గారు కానీ ఇతర అధికారులు కానీ తగిన స్థాయిలో పట్టు దాన్ని చేసుకోవాల్సిన బాధ్యత. 528 గజాల విలువైనటువంటి ప్రజలకు అనేక రకాలుగా ఉపయోగపడేది. అది రిజిస్ట్రేషన్ చేసినటువంటి దాన్ని మనకేమో బాజాప్తా రిజిస్ట్రేషన్ ఉన్నది, ఆ యొక్క అతని వాళ్ళకు మాత్రం తప్పుడు రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. దీని మీద అధికారికంగా కమిషనర్ గారి విచారణ జరిపి మనకున్న డాక్యుమెంట్లతోటి మనల్ని రక్షించుకుంటూ తప్పుడు డాక్యుమెంట్లు చేసినటువంటి వాళ్ళ మీద, చేసిన వారి మీద, చేయించుకున్న వారి మీద, అంటే అమ్మిన వారి మీద, కొన్న వారి మీద విచారణ జరిపి వాళ్ళ మీద కఠినంగా మరి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అందుకని మేము ఇప్పుడు ఆల్రెడీ కొంత సమాచారం లేకపోతే స్థానికులుగా కౌన్సిలర్లుగా మేము మున్సిపాలిటీకి ఉన్న మొత్తం వివరాలు అందజేయడం జరిగింది. దాని మీద మరి సబ్ రిజిస్ట్రార్ గారికి ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషన్ మీద, టౌన్ ప్లానింగ్ సెక్షన్ మీద ఉంది. అదేవిధంగా అందులో నిగ్గు తేలినటువంటి ఆధారాలు వాస్తవంగా బాజాప్తా ఆధారాలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా వాటి మీద మళ్ళీ వారు రిజిస్ట్రార్కి ఒక కంప్లైంట్, అదేవిధంగా టౌన్ పోలీసులకు కూడా ఒక కంప్లైంట్ ఇచ్చి దాని మీద పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపి ఈ తప్పుడు డాక్యుమెంట్లతో వచ్చిన వాళ్ళ చర్యలు తీసుకొని దాన్ని పరిరక్షించి ఆ ప్రాంతంలో ప్రజల యొక్క మౌలిక అవసరాల కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. మైబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు మేనక శాంతన్ రామరాజ్ జన్మదిన వేడుకలను పట్టణంలో ఘనంగా నిర్వహించారు. రామరాజ్ జన్మదినాన్ని పురస్కరించుకొని 23వ వార్డులో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఈ రోజు పుట్టిన పసిపాపలకు దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ జన్మదినం సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. వారితో పాటు పాల్గొన్న డాక్టర్ రవీందర్ మరియు వివిధ సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నందుకు వారి కృతజ్ఞతలు తెలిపారు. వాళ్ళని ఏం చేయాలి, ఆ ఇంట్లో టీవీ కాడ నుండి బయటికి తీసుకురావాలి, భర్తల మీద స్త్రీలు ఆధారపడి ఉండకుండా చూడాలి. ఇచ్చే అవకాశం అంతే. ఓకే, వెరీ గుడ్. పట్టుకోవట్లా నువ్వేం చెప్పను అట్లా పట్టుకోవాలి అంతే. మీరు చేయండి అమ్మ. అయితే బండ్లో పెట్టి ఓకే. ఎప్పుడు పుట్టింది పాప? ఏం పేరు పెడతాను? జాతకం చెప్పిన పెట్టేస్తాను. పండ్లు ఫ్రూట్ ఇచ్చే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ అందరూ ఒకటి లేకుండా
మేనకా శంత రామరాజు ఇద్దరు దంపతులు పుణ్య దంపతుల యొక్క జన్మదినం సందర్భంగా ఇక్కడ పుట్టినటువంటి చంటి పిల్లలకి కానీ గర్భిణీ స్త్రీలకి చంటి పిల్లలకి వస్త్రాలు మరియు పళ్ళు పలహారాలు పంపిణీ చేయడం అనేది చాలా శుభకరం. ఇది అన్నగారు మీరిద్దరూ పుణ్య దంపతులు 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో ఎలాంటి కష్టాలు నష్టాలు లేకుండా ఆయురారోగ్యాలతో చిరునవ్వుతో సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మీరు చేపట్టి సమాజంలో ఒక స్ఫూర్తిని నింపాలి. ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజు ఎక్కడో మనం రోడ్ల మీద కేకులు కట్ చేసుకుంటూ ఏదో కాల్చుకుంటూ చాలామంది శరీరాలు కాలిపోతూ ఉంటారు. అలాంటివి కాకుండా అంటే ఒక చింతన భావంతో, ఒక ఆధ్యాత్మిక చింతన భావంతో, పరోపకారం అనే ఒక ఉద్దేశంతో పిల్లలకి తనకు తోచిన విధంగా వారు పిల్లలకు ఒక బహుమానంగా గర్భిణీ స్త్రీలకి పళ్ళు పొలాలు బహుమానంగా అందించడం అనేది మంచి శుభసూచకం మరియు సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నట్టుగా మేము భావిస్తున్నాము. అన్నగారు మీకు ఇద్దరికీ ధన్యవాదాలు. జన్యామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 19 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 19,02,204 రూపాయల చెక్కులను పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ ఈ చెక్కుల పంపిణీ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంకి వచ్చిన బెనిఫిషియరీస్ అందరూ కూడా ఎవరైనా కానీ ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయాలంటే ఇబ్బంది పడతారు. అట్లాంటిది ఇది వాళ్ళతో పాటు 1,00,000 రూపాయలు ఇస్తారని ఇప్పటికే వచ్చి ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 2 నెలలే అవుతుంది. ప్రభుత్వం ఖాళీగా ఉంది. అయినా కానీ ఇప్పటికీ 2 పథకాలను అమలు పరిచింది కదా. మరి రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన ప్రతి గ్యారంటీ, ఎన్ని ఇబ్బందులు పడైనా సరే ఇచ్చిన ప్రతి గ్యారంటీని అమలు పరుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి బయట మా ప్రభుత్వం పైన బురద జల్లే కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. కానీ అదంతా కూడా ఓడిపోయిన మన ఫ్రస్ట్రేషన్ తోటి వాళ్ళు ఎల్లగక్కుకుంటున్నారే తప్ప 2 నెలలు కూడా ఓపిక. మరి 2 నెలల ఓపిక లేదు. 10 ఏళ్లలో జరగని 2 నెలల్లో ఎట్లా జరుగుతుందని మరి వేదిక ద్వారా నేను అడుగుతున్నాను. ఆ బురద జల్లే వాళ్ళందరినీ కూడా తప్పకుండా ప్రభుత్వం అమలు పరుస్తుంది. మరి అట్లనే రైతులకు పడాల్సింది కూడా ఫిబ్రవరి 8 పడాలని మన జరిగిన మీటింగ్లో మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మరి తప్పకుండా ఆ తులంబంగారం అనేది కూడా రాబోయే రోజులలో అది కూడా సమయం భావాన్ని బట్టి తప్పకుండా అది కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి కొంచెం ఓపిక పట్టాలి బురద జల్లే వాళ్ళంతా కూడా. మాట్లాడదలుచుకోలేదు. మా ప్రభుత్వంలో నేను మొదటి రోజు నుంచి చెప్తున్నా, మీ దగ్గర ఎవరు ఎక్కడ డబ్బులు వసూలు చేసినా కానీ మీకు 3వ వ్యక్తి అనే వాళ్ళు అవసరం లేదు. నేరుగా వచ్చి నాకు మీ బాధలు చెప్పండి, ఇట్లా ఒకరు చేస్తున్నారని చెప్పండి, దానిపై చర్య తీసుకుంటాను తప్పకుండా. అది ఎవరైనా కానివ్వండి చర్య తీసుకుంటాను. ఎందుకంటే ప్రభుత్వము మీకోసము పెట్టిన పథకాలలో మళ్ళీ మీరు ఇంకొకరికి డబ్బులు ఇస్తున్నట్టే అందులో మీ తప్పు కూడా ఉంది కదా. అట్లాంటి తప్పు ఎక్కడ జరగదు. మన నియోజకవర్గాన్ని చూసి వేరే నియోజకవర్గం వాళ్ళు రోల్ మోడల్ లాగా తీసుకోవాలి. వాళ్ళు పక్క నియోజకవర్గంలో చూడండి, ఎక్కడ ఏ రూపాయి ఎక్కడ దుర్వినియోగం జరగట్లేదు అనే విధంగా మనం ఉండాలి. మన ప్రజలలో కూడా ఇది రావాలి. ఎవరితో ఏదో ఇస్తే మీ పనులు మనకు కావు. మరి మీ అందరికీ కూడా ఇప్పుడు చెక్కులు అందుకునే వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్ అండ్ సెలవు తీసుకుంటాం. మేడారం శ్రీ సమ్మక్క సార్లమ్మ జాతరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని రాష్ట్ర మంత్రులు కొండ సురేఖ, ధనసరి సీతక్క, పొన్నం ప్రభాకర్ మరియు మేడారం ప్రధాన అర్చకులు, అధికారులు కలిసి ఆహ్వానించారు. తలవంచని ఒక చరిత్ర
మరువరాని వనవీరుల ఘన చరిత్ర మానవతకే మారు పేరుమా సమ్మక్క ఆత్మగౌరవ పోరు పేరే మా సారలమ్మ